చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈసారి ఎవరు నిజంగా మన అభివృద్ధిని కోరతారు, ఎవరిని అభివృద్ధిని మన చెంతకి తీసుకొస్తారు అనేటువంటి విషయాలు మీ అందరూ కూడా బాగా ఆలోచించాల్సిన సమయం ఇది. ఒక్కసారి తప్పటడుగేస్తే 5 ఏళ్ళు మళ్ళీ ఆ ఊబులోంచి బయటికి రాం భయ్య. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సో స్పీచ్ అంతా దీనికి సంబంధించిన విశేషాలన్నీ కూడా సౌమ్య గారు అలాగే నెక్స్ట్ శివాజీ గారు కూడా తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నా తరపు నుంచి నాకు ఇచ్చినటువంటి ఒక అపూర్వమైన వరం ఏంటంటే ధ్వని అనుకరణ. నాకున్న గొంతుతో 120 వాయిస్లు నేను ఇమిటేట్ చేస్తాను, అనుకరిస్తాను. దానిలో పెద్దలు మన తెలుగుదేశం పార్టీ దాని వ్యవస్థాపకులు కీర్తిశేషులు మన ప్రియతమ నేత నందమూరి తారక రామారావు గారు, అలాంటి వాళ్ళందరినీ పెద్దవాళ్ళని మా గొంతులో ఇప్పటికీ బతికిస్తున్నాం. అది మా అదృష్టం. అంటే ఒక అనుకరించి ఒక మిమిక్రీ చేసి. సో రామారావు గారు ఈ రోజు ఇక్కడికి విచ్చేస్తే మీ అందరితో ఎలా మాట్లాడతారు? ఆయన మన మధ్యలో లేరు, కానీ వస్తే ఎలా మాట్లాడతారు?